జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎగ్జిట్ పోల్స్ అధికారికంగా వెల్లడించకపోయినా లీక్ అయితే అయ్యాయి. సినిమాలో చెరు లీక్స్ ఎంత ఫేమస్, రాజకీయాల్లో ఎగ్జిట్ పోల్స్ అంత ఫేమస్. ఇప్పుడు జాతీయ మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నేతల చెవిని పడ్డాయి. దీంతో సీఎం జగన్ నేరుగా విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లి మనం గెలవబోతున్నాం, ఆ ఫలితాలను చూసి దేశం ఆశ్చర్యపోతుంది అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఆ తర్వాత తన కూతుర్లతో కొద్ది రోజుల సరదాగా గడిపేందుకు సీఎం జగన్ లండన్ వెళ్లిపోయారు. మరోవైపు చంద్రబాబు చెవిని కూడా పడ్డాయి ఎగ్జిట్ పోల్స్. దీంతో ఆయన మరోసారి ఓడిపోతారని అర్థమైంది. దీంతో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పకుండా విదేశాలకు చెక్కేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు కూడా కనీసం స్పందించకుండా సైలెంట్ అయ్యారు. మరి జూన్ 1న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్లో అందరూ మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ వెల్లడించబోతున్నారు. మరి ఫలితాల రోజైన చంద్రబాబు ఏపీ వైపు చూస్తారో లేదో కూడా తెలియదు. ఇక మరోవైపు కూటమి నేతలు కూడా కనీసం స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా ఎగ్జిట్ పోల్స్ లీక్ తో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో, ఈవీఎంలలో ఏముందో జూన్ 4వ తేదీనే తెలుస్తోంది. కాకపోతే టెన్షన్ పడే వాళ్లకు ఇవి కాస్త ఊరటనిస్తాయంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.